కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారులు ఎదుట హాజరైన ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి విచారణకు హాజరయ్యారు. అయితే ఇదే కేసులో మరో కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిపి ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారులు ఎదుట హాజరైన ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి. సాయిసుధం మొత్తంగా సంచలనంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అయితే మాత్రం ఒక్కొక్క రోజుకి కూడా చాలా కీలకమైనటువంటి మరుపులు తిరుగుతుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు వరకు కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే 3 సార్లు చిట్టు ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ రోజు 4వ రోజు కావడంతో 4వసారి కూడా చిట్టు ముందు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా నవంబర్ 2023 సంవత్సరం నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో 618 ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. మొత్తంగా ఎస్ఐబి చీఫ్ గా విరమణ అనంతరం కూడా జరిగినటువంటి పరిణామాల క్రమంలో కూడా ఆయన మొత్తంగా 4200 ఫోన్ల వరకు ట్యాప్ చేశారనేటువంటిది సిట్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే ఏ విధంగానూ కూడా సిట్ అధికారులకు ఆయన విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సహకరించడం లేదు. అందుకనే వారందరూ కూడా ఎంత చెప్పేటువంటి ప్రయత్నం చేసినా, ఎంత అడిగేటువంటి ప్రయత్నం చేసినా ఆయన మాట దాటివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ప్రశ్నకు ప్రశ్న వేస్తూ కూడా ఆయన సమాధానాలు దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది అయితే వినిపిస్తున్న నేపథ్యంలో సో మొత్తంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఇటు సిట్ అధికారులు అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారంతా కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో పాటు సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో ఆ రిలీఫ్ ని రద్దు చేయాలని కోరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం అంటే ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామ క్రమాన్ని కూడా పూర్తిగా సుప్రీంకోర్టు ముందు ఉంచడంతో పాటు సుప్రీంకోర్టుకు చెప్పడంతో పాటు అక్కడ నుంచి ఈ రిలీఫ్ పిటిషన్ ను కూడా రద్దు చేసేటువంటి అవకాశం అంటే రద్దు చేయాలని కోరేటువంటిగా సిట్ అధికారులు ఆ విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలిసింది. ఇక నాంపల్లిలో కస్టోడియల్ పిటిషన్ కూడా వేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఏ విధంగా చూసినా కానీ ఈ రోజు సాయంత్రం వరకు అయితే మాత్రం ఆ విచారణ కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇటు ప్రణీత్ రావును కూడా మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనా కానీ సిట్ అయితే మాత్రం మరొక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది అన్నట్టుగానే మనం చెప్పాల్సి అవుతుంది. రైట్ తేజ, థ్యాంక్ యూ. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు